రీసెంట్గా ఒక ప్లాట్ఫామ్కి చెందినటువంటి ఏఐ ఏజెంట్ అనేది ఇంకొక ఏఐ ప్లాట్ఫామ్కి చెందినటువంటి ప్రొడక్షన్ సర్వర్ని అటాక్ చేసిందంట, సైబర్ అటాక్. దాని గురించి మనం క్లియర్గా మాట్లాడదాం. సో ఓపెన్ ఏఐకి సంబంధించినటువంటి ఏఐ ఏజెంట్ ఏదైతే ఉందో అది హగింగ్ ఫేస్కి సంబంధించినటువంటి ప్రొడక్షన్ సర్వర్స్లోకి డైరెక్ట్గా ఎంటర్ అయిపోయి వాటిని అటాక్ చేయడానికి ట్రై చేసింది అని చెప్పి మనం రీసెంట్గా న్యూస్లో చూస్తూ ఉన్నాం. అంటే ఒక ఏఐ ఏజెంట్ అనేది ఇంకొక ఏఐ ప్లాట్ఫామ్నే అటాక్ చేసిందంటే నిజానికి ఇవి ఎటువంటి ప్లాట్ఫామ్నైనా అటాక్ చేయగలుగుతాయి కదా. సో అంటే నిజంగా అంత భయపడాలా అంటే ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్ ఏం చెప్తోంది అంటే, సో ఇది మా తప్పు కాదు, ఇది అక్కడ ఎవరైతే ఓపెన్ ఏఐకి సంబంధించినటువంటి ఏఐ ఏజెంట్స్ యూజ్ చేస్తున్నారో సో వాళ్ళు అక్కడ హ్యూమన్ది తప్పు అని చెప్పి ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్ చెప్తోందనమాట. సో నిజానికి ఏం జరిగిందంటే ఈ ఓపెన్ ఏఐ తాలూకా ఏఐ ఏజెంట్స్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు. వాటి కోసం అడ్వాన్స్డ్ ఇంకా రిలీజ్ కాని మోడల్స్ని యూజ్ చేస్తూ ఈ ఓపెన్ ఏఐ టీమ్ ఏమోని దాన్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు. సో అంటే ఇవి ఎంతవరకు అదర్ ప్లాట్ఫామ్స్లో ఉండేటటువంటి వల్నరబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేయగలవు, ఎంతవరకు అదర్ ప్లాట్ఫామ్స్లో సైబర్ అటాక్స్ చేసి వాటిలో వల్నరబిలిటీస్ గుర్తించగలవు, వాటిని ఎక్స్ప్లాయిట్ చేయగలవు అని చెప్పి సో టెస్ట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా అక్కడ ఉండే హ్యూమన్స్ ఏం చేశారంట, ఈ ఏఐ ఏజెంట్స్ ఇవి చెయ్యాలి ఇవి చేయకూడదని చెప్పి ఏవైతే కంట్రోల్స్ ఉంటాయో ఈ సైబర్ ఎక్స్ప్లాయిట్స్కి సంబంధించినటువంటి కంట్రోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడం జరిగింది కావాలని. ఎందుకు, ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు టెస్ట్ చేయగలదు, ఇది ఎంతవరకు అటాక్స్ని ఫైండ్ చేయగలదు ఆర్ అటాక్ చేయగలదు అనేటటువంటి ఒక టెస్ట్ కోసం అనమాట. సో కాకపోతే ఇక్కడ ఏ ఏజెంట్ అనేది ఏం చేసింది, ఈ హ్యూమన్స్ ఊహించలేని విధంగా అది బిహేవ్ చేసింది అనమాట. సో ఏదైతే ఆ శాండ్ బాక్స్ ఉంటుందో శాండ్ బాక్స్కి సంబంధించినటువంటి ఇంటర్నెట్ ద్వారా ఏ సర్వర్స్కి రీచ్ అవ్వగలదో ఆ సర్వర్స్కి రీచ్ అయిపోయింది. ఓకే, అలాగే టార్గెట్ ఏదైతే హగ్గింగ్ ఫేస్ ఉంటుందో దాన్ని ఇవే టార్గెట్ని ఫిక్స్ చేసుకున్నాయి, అటానమస్గా ఫిక్స్ చేసుకొని ఇంకా వాటి యొక్క ప్రొడక్షన్ సర్వర్లో కూడా ఎంటర్ అయిపోయాయి అనమాట. సో నిజానికి ఇది భయపడాల్సినటువంటి విషయమే. ఓకే, అంటే కాస్త కంట్రోల్ అన్నది తగ్గిస్తే ఇప్పుడు ఓపెన్ ఏఐ ఏం చెప్తోంది, సో ఏదైతే అక్కడ హ్యూమన్ ఉన్నారో హ్యూమన్ది తప్పు, కంట్రోల్స్ని తగ్గించడం వల్ల వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు కాబట్టి కంట్రోల్స్ని తగ్గించడం వల్లే ఇది అటాక్ చేయగలిగింది, లేకపోతే అటాక్స్ జరగవు అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే, సో వీళ్ళు టెస్టింగ్ పర్పస్లో చేస్తున్నారు కాబట్టి అంతవరకు మనం మంచిదే అనుకుందాం. కానీ నిజానికి సో ఎలాంటి టూల్స్ కనుక హ్యాకర్స్ చేతిలో పడితే వాళ్ళు కావాలనే కంట్రోల్ తగ్గిస్తారు కదా, కావాలనే అదర్ ప్లాట్ఫామ్స్ అన్నిటినీ కూడా అటాక్ చేస్తారు కదా. సో మనం రీసెంట్గా చూసాం కొన్ని ఏళ్ళుగా హై సెక్యూర్డ్ ఓఎస్ అని చెప్పి ఏదైతే ఉంటుందో వాటిని కూడా ఈ ఏఐ ఏజెంట్స్ అందులో ఉండేటటువంటి వల్నరబిలిటీస్ని డిటెక్ట్ చేయగలుగుతున్నాయి. అలాంటిది ఇంకా మిగతా ప్లాట్ఫామ్స్ తాలూకా పరిస్థితి ఏంటి, ఇంకా హ్యాకర్స్ అనేవాళ్ళు ఎటువంటి సిస్టమ్నైనా వీటితో హ్యాక్ చేసేయగలుగుతారు, అంత ప్రమాదంగా ఏఐ ఏజెంట్స్ అనేవి మారబోతున్నాయి. సో చూడాలి అసలు వీటి యొక్క పాలసీస్ ఏ విధంగా చేంజ్ చేస్తారో, సో ఆ విధంగా అటాక్స్ చేయకుండా మరి ఏ విధంగా ఈ మోడల్స్ని కంట్రోల్ చేస్తారో చూడాలి. ఇది నిజంగా మొత్తం ఇండస్ట్రీ అంతటికీ కూడా ఒక వార్నింగ్ లాంటిది అనమాట. సో ఏఐ ఎంత పవర్ఫుల్ అవుతుందో అంత రిస్క్స్ కూడా పెరుగుతున్నాయని చెప్పి, సో ఎలాంటి టైంలో కనుక కరెక్ట్ రూల్స్ పాలసీస్ కనుక రాకపోతే, సో ఏ మోడల్ బయటికి పబ్లిక్గా ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అన్న కంట్రోల్ కనుక లేకపోతే ఇంకా ప్రతి సిస్టమ్ కూడా అటాక్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. చూడాలి మున్ముందు ఈ ఏఐ అప్డేట్స్ ఎక్కడి వరకు మనల్ని తీసుకొని వెళ్తాయో. థ్యాంక్ యూ సో మచ్ అండి.